నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో గ్రూప్ 1 విద్యార్థులకు తెలుగు మీడియంకు సంబంధించి ఒక్కొక్కరికి 200 మార్కులు తక్కువ వచ్చినాయి. సో పెద్ద ఎత్తున వాళ్ళైతే ఉద్యమిస్తున్నారు ప్రభుత్వం పైన. సో మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అన్న ఎట్లా చూస్తారన్న? అంటే టీజీపీఎస్సీ ఈజ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. అలాంటి ఆర్గనైజేషన్ నిర్వహించేటువంటి పిఎస్సి పరీక్షలో గ్రూప్ 1 ఫలితాల్లో 563 పోస్టులు ఉంటే టాప్ 500లో ఒక్కరు కూడా తెలుగు మీడియం వాళ్ళు లేరు. ఏంది ఈ ఘోరం అని ప్రశ్నించడానికి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ ఆస్పిరెంట్స్ అందరూ కలిసి ఈ జాబ్ల కోసం కొట్లాడేటువంటి వాళ్ళందరూ కలిసి చర్చను చేపట్టడం జరిగింది. తెలుగు భాష కోసం, తెలుగు యాస కోసం కొట్లాడినటువంటి గడ్డ ఇది. తెలుగు భాష కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసము తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ వీధుల్లో తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడినటువంటి ఎన్టీ రామారావు గారి పుట్టినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది. అదేవిధంగా తెలంగాణ భాష యాసలతోని ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారికి ఉంది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ గడ్డ మీద అసలు తెలుగు భాషను ఖతం చేసేటువంటి వ్యవహారం టీజీపీఎస్సీ ఈ గ్రూప్ 1 ఫలితాల ద్వారా చేసింది. మీరు ఒక్కటి చెప్పండి, మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనం నిర్వహించుకునేటువంటి పరీక్షల్లో అసలు ఒక్కరు కూడా ఎలిజిబుల్ కాదా? అంటే దీని బదులు సపరేట్గా మీరు ఏం చేయాలంటే ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఈ తెలుగు మీడియంలో చదివేటోడు ఎవ్వడు కూడా ఎంఆర్ఓ కావద్దు, ఎంపీడీ కావద్దు, డిప్యూటీ కలెక్టర్ కావద్దు, డిఎస్పీ కావద్దు, మీకు అర్హత లేదని చెప్పండి, అయిపోతుంది. తెలుస్తుంది ఒక్కొక్కరికి 200 మార్క్స్ తక్కువ వచ్చినట్టు. అంటే ఇంగ్లీష్ వాళ్ళకి 550 వస్తే తెలుగు మీడియం వాళ్ళకి 350. ఎగ్జాక్ట్లీ, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద రిజల్ట్. ఐఐటీలో చదువుకొని యూపీఎస్సీ ఇంటర్వ్యూ కనుక పోయి వచ్చినటువంటి వాళ్ళకి 370, 380 వస్తాయి. టాపర్కి 500 వస్తుంది, 550 వస్తుంది. 370 ఎక్కడ, 550 ఎక్కడ? ఇంత వేరియేషన్ ఎందుకు ఉంది? అసలు కొంతమంది ఏమో టీజీపీఎస్సీ యాస్పిరెంట్స్ ఏమంటారు, గ్రూప్ 1 యాస్పిరెంట్స్ లేదన్నా థర్డ్ వాల్యుయేషన్. థర్డ్ కాదురా బాబు, అసలు సెకండ్ వాల్యుయేషన్ జరగలే. సెకండ్ వాల్యుయేషన్ జరిగితే ఇంత వేరియేషన్ ఉండదు. ఏదో 10వ తరగతి పేపర్లు, ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దిన ఈ గ్రూప్ 1 పరీక్ష పేపర్లు. ఇంత నిర్లక్ష్యము, ఇలాంటి భావన ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆలోచించుకోవాలా. ఆయన 40 సార్లు ఢిల్లీకి పోయాడు, ఢిల్లీ ట్రిప్ వేసాడు. ఒక్క ట్రిప్పు ఈ అశోక్ నగర్కి వచ్చినా కూడా ఆయనకు అసలు విషయం ఏందో అర్థమవుతుంది. నువ్వు 40 సార్లు పోయింది నీ ఉద్యోగం కాపాడుకోవడానికి కదా. మరి ఇంత వేల మంది, లక్షల మంది ఉద్యోగాల గురించి నువ్వు ఒక్కసారైనా రావచ్చు, ఎందుకు వస్తలేవు? నువ్వు తెల్లారు లేస్తే నన్ను ఎవడు పడతలేడని చెప్పి సభలో మొత్తుకుంటాను కదా. కానీ అశోక్ నగర్లో మాత్రం ప్రతి ఒక్కడు గుర్తుపడతాడు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఫస్ట్ ఇయర్లోనే ఇస్తా, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా, జాబ్ క్యాలెండర్ ప్రకారం ముందుకెళ్తా, యూపీఎస్సీ తరహాలో నేను టీజీపీఎస్సీని నిర్వహణ చేస్తా అని చెప్పినావు కదా. కాబట్టి అందరు గుర్తుపడతారు, నిన్ను గుర్తుపడతారు, నీకు అన్ని గుర్తు చేస్తారు. ఎల్లకాలం నువ్వు మళ్ళీ అశోక్ నగర్ను గుర్తుపెట్టుకునేలా కూడా చేస్తారు. ఆ సత్తా ఉంది ఈ తెలంగాణ విద్యార్థులు. బీఆర్ఎస్ ఈ గ్రూప్ 1 విద్యార్థికి బీఆర్ఎస్ పార్టీ తరఫు మీ తరఫున కావచ్చు ఎట్లాంటి సపోర్ట్ ఉండదు? మేము ఇప్పటికే జియో 29 విషయంలో, జియో 46 విషయంలో ఈ యాస్పిరెంట్స్ చేస్తున్నటువంటి పోరాటానికి మేము అనేక రకాలుగా సహకారం అందిస్తున్నాము, మద్దతుగా నిలుస్తున్నాము. తప్పకుండా ఈ గ్రూప్ 1 ఫలితాల విషయంలో కూడా వాళ్ళు చేసే ఏ పోరాటానికైనా మా మద్దతు ఉంటుంది, వెన్నుముకగా నిలుస్తాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా 10 ఏళ్ళు ఈ తెలంగాణను పరిపాలించినటువంటి పార్టీగా, తెలంగాణను సాధించినటువంటి పార్టీగా తప్పకుండా ఈ గ్రూప్ 1 యాస్పిరెంట్స్ చేసేటువంటి ప్రతి పోరాటానికి మేము వెన్నుముకగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏం చెప్తారన్న? గతంలో కొంతమంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొంతమంది స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 3 మహిళలు చనిపోయారు. ఎట్లా చూడదు? ఇది చాలా దురదృష్టకరం. అంటే ఎవరి హయాంలో అయినా కూడా ఈ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ తెచ్చుకున్నదే యువత యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి. కాబట్టి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, నిరాశ చెందొద్దు. కొట్లాడే తత్వం మన రక్తంలోనే ఉంది. ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంది, తిరుగుబాటు ఉంది, త్యాగం ఉంది. మన పూర్వీకులు మనకు అది రుజువు చేసిళ్ళు. ఆ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి మనము, తెలంగాణ వారసత్వ సంపదకు వారసులుగా ఉన్నటువంటి మనము తప్పకుండా మనం పోరాటం చేద్దాం. మీరు చేసేటువంటి పోరాటానికి మేము వెన్నుముకగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఎట్లా హెచ్సియు భూముల వివాదం నడుస్తుంది, ఎట్లా చూస్తారు? దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి కర్మాగారాలు విశ్వవిద్యాలయాలు. అనేక మంది మేధావులను, బుద్ధిజీవులను, ఈ దేశానికి, రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసేటువంటి వాళ్ళను
తయారు చేసేటువంటి సంస్కార కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. అలాంటి విశ్వవిద్యాలయాల భూములు అమ్ముకోవడం అంటే అంతకంటే సిగ్గుచేట్లేదు. భూములను అమ్ముకొని పరిపాలన చేయాలంటే ఎవడైనా ఇక్కడ నిల్చున్న మనందరం కూడా అర్హులే ముఖ్యమంత్రి కావడానికి. దానికి రేవంత్ రెడ్డి వచ్చి పరిపాలన చేయాలా, దానికి కాంగ్రెస్ పార్టీ వచ్చి పరిపాలన చేయాలా? అయినా కాంగ్రెస్ నైజం ఏందో ఈయన రుజువు చేస్తున్నాడు, ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇది చాలా దుర్మార్గము. ఆయన రాహుల్ గాంధీ ఆయన 20 ఏళ్ళ నుంచి కలగంటాడు ప్రధానమంత్రి కావాలని. కలలు కనడం తప్పులేదు, కానీ దేశం పట్ల ప్రేమ కూడా ఉండాలి కదా, అది రుజువు చేసుకోవాలి కదా. ఈరోజు నీకు ఒక అవకాశం వచ్చింది. ఈయన జాతీయ పక్షిని చంపుతాడు, కేంద్రీయ విశ్వవిద్యాలయ భూములను అమ్ముకుంటున్నాడు. నీకు ఏమాత్రం దేశం పట్ల ప్రేమ ఉన్నా, దేశభక్తి ఉన్నా, జాతీయ చిహ్నాల మీద, జాతీయ పక్షుల మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయనించాలి, తొలగించాలా. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో 19 సంవత్సరాల నుంచి అది కోర్టులో ఉంది. సో ఆ వృక్షాలన్నీ మొలిచినాయి, జంతువులు వచ్చినాయి, అది దానికి అటవీ శాఖ కాదు ఇది అని కామెంట్ చేశారు. అంటే అటవీ జంతువులు అయితే అల్లు ఉన్నాయి కదా, అటవీ వృక్షాలు అయితే ఉన్నాయి కదా, మరి అలాంటప్పుడు అటవీ చట్టాలు వర్తించాయా? ఆయన ఒక లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు, నువ్వు ఒక్కటి చెప్పాలి నాకు. విషయము కోర్టులో ఉండగా మీరు భూమిని ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు? స్వయంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ చెప్పింది నిన్న, ఆ భూమితో వాళ్ళకి సంబంధం లేదు, దాని విషయంలో అసలు సర్వే జరగలే అని స్వయంగా వైస్ ఛాన్సలర్ చెప్తుంటే అసలు నీకేం సంబంధం? అసలు నువ్వు ఒక పార్లమెంట్ సభ్యుడివి, నీకేం సంబంధం విశ్వవిద్యాలయ భూములతోనే? నువ్వు ఎట్లా స్పందిస్తావని నేను అడుగుతున్నా. అసలు విశ్వవిద్యాలయం లోపలికి పోలీసు వాళ్ళు ఎంటర్ కావడానికి కూడా వీల్లేదు, కానీ ఏదో దేశం మీద దండయాత్రకు పోయినట్టు 400 బుల్డోజర్లు వేసుకొని రాత్రిపూట పోతారు మీరు ప్రభుత్వ పెద్దలు కదా, మీరు ప్రజాప్రతినిధులు కదా, మరి మీరు ఎందుకు భయపడతాను? మీరు బాజాప్తే పోని, తెల్లారగట్ల పోని, ఎందుకు పోతాను? మీరు హాలిడేస్ రోజు ఎందుకు పోతాను? గుంట నక్కర్లా ఎందుకు పోతాను? రండి బాజాప్తుగా, మేము కూడా ఆడుంటాం, దమ్ముంటే పోండి, అప్పుడు చూద్దాం. అంటే కోర్టుల నుంచి తప్పించుకోవాలి, ప్రజల నుంచి తప్పించుకోవాలి, ఈ మీడియా నుంచి తప్పించుకోవాలి అని చెప్పి ఈ రకంగా బీఆర్ఎస్ బీజేపీలు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని కూడా అంటారు. ఇప్పుడు విద్యార్థులు మాకు అన్యాయం జరుగుతున్నది, మా విశ్వవిద్యాలయ భూములను గుంజుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఉద్యమిస్తున్నారు. వాళ్లకు మద్దతుగా నిలవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నదా లేదా? గది చెప్పండి నాకు, ఉన్నదా లేదా? ఇప్పుడు మేము ఏం మాట్లాడలేదు, చూసిన్లా వీళ్ళు ప్రతిపక్షంగా ఉండి వీళ్ళు ఏం చేస్తలేరు అని మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఉద్యమం వెనుక, ప్రతి ఉద్యమానికి మద్దతుగా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎందుకు ఉండకూడదు? మేము ప్రధాన ప్రతిపక్షం ఇక్కడ, ఎందుకు ఉండకూడదని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలు కాదు, ఎవరో ఉన్నారు, అట్లున్నారు, ఇట్లున్నారు అంటే. ఇప్పుడు ఆశా వర్కర్లు రోడ్ ఎక్కితే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అంగన్వాడీ వర్కర్ రోడ్ ఎక్కితే బీఆర్ఎస్ పార్టీ ఉంది, Group 1 ఫలితాలు చక్కగా రావని చెప్పి నిరసన వ్యక్తం బీఆర్ఎస్ పార్టీ ఉంది, Jio 46 లొల్లి పెడుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ లొల్లి జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీకి వెనుకున్నట్ట. అచ్చా, అన్నిటికీ వెనుక మేమే ఉంటాం. మరి నువ్వేం చేస్తాను అంటే నీ సాధన అయితే లేదా? పరిపాలన సాధన అయితే లేదా? నీ పరిపాలన చక్కగా ఉంటే ప్రజలు మా దగ్గరికి ఎందుకు వస్తాను? ఈరోజు మొత్తం గాంధీ భవన్ కడప దొక్కకుండా మీ బీఆర్ఎస్ పార్టీని మాకు మద్దతుగా నిలుస్తాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గడప ఎందుకు దొక్కుతున్నారు ప్రజలు? నీ పరిపాలన మీద నీకు నమ్మకం లేక ఈ బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా పెద్ద పెద్ద నియంతలు ఇందిరాగాంధీ లాంటి ఇంటికి పంపి నువ్వు పెద్ద లెక్కేం కాదు. థ్యాంక్ యూ.